స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. చిన్న చిన్న పట్టణాలు నగరాల్లో ఇవాళ కాలుష్యం తీవ్రత బాగా ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా మనకు ఎలర్జీల బెడద కూడా బాగా పెరిగింది. ఎలర్జీల నుంచి ఉపశమనం కోసం వాడే మందులు కూడా మనలో నడుము నొప్పికి ఒక ప్రధాన కారణమేనని చెబుతారు డాక్టర్లు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఎలా కూర్చుంటున్నాం, ఎలా బరువులు ఎత్తుతున్నాం, ఈ రెండు విషయాల్లో యువతరం చేస్తున్న తప్పులే ఇవాళ వారి వెన్నెముకలకు శాపంగా మారుతున్నాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డెస్కులో పనిచేసే ఉద్యోగులు, డాక్టర్లు, విద్యార్థులు వీరందరూ రోజు మొత్తంలో కనీసం 8 గంటలైనా కుర్చీలో కూర్చుంటున్నారు. ఇలా గంటల తరబడి కుర్చీకి అతుక్కుపోవటం, కూర్చున్న భంగిమలు సరిగా లేకపోవటం, ఒక క్రమ పద్ధతిలో కాకుండా ఎలా పడితే అలా బరువులు ఎత్తటం వల్ల వెన్నుపై భారం పెరుగుతోంది. ఫలితంగా వెన్నులో డిస్కులు జారటం, పూసలు అరిగిపోవటం, నాడీ కుదుళ్లు ఒత్తిడికి లోను కావటం జరుగుతోంది. దీంతో చిన్న వయసుకే నడుము నొప్పి శాపంగా వచ్చి పడుతోంది. మోయలేని బరువులు మోస్తూ స్కూలుకు వెళ్లే చిన్నారుల్లో సైతం ఇవాళ నడుము నొప్పి కేసులు కనిపిస్తున్నాయని చెబుతున్నారు నిపుణులు. జీవితంలో ప్రతి వాళ్ళు ఎప్పుడో ఒక రోజున వెన్నుపూస నొప్పి బారిన పడినవాళ్ళంటూ ఎవరూ లేరు. ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ రంగంలో ఉండేవాళ్ళు, పోలీస్ ఉద్యోగం చేసేవాళ్ళు, ఎక్కువసేపు గంటల తరబడి అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లో కూర్చున్న డాక్టర్లు కానీ, ఎక్కువ గంటల తరబడి ఆపరేషన్ చేసే డాక్టర్లు కానీ వీరు వారు లేదండి. ఇప్పుడు దురదృష్టవశాత్తు ఈ పిల్లలు, చిన్నపిల్లలు, ఎస్పెషల్లీ మనకి ఎంసెట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాసే పిల్లలు 7వ తరగతి నుంచి కూడా వీళ్ళకి ట్రైనింగ్ అయ్యి గంటల తరబడి వాళ్ళని కూర్చోబెట్టేయడం. అదే కాకుండా చిన్నపిల్లలు ఎక్కువ పుస్తకాలు మోసుకోవడం వీపు మీద అనమాట, ఆ బరువు వేసుకుని వాడడం, ఇటువంటి వాళ్ళందరిలో కూడా ఈ నడుము నొప్పి వస్తుంది. కంప్యూటర్ రంగంలో ఉండేవాళ్ళు ప్రతి గంటకి 5 నిమిషాలు 10 నిమిషాలు లేచి కొంచెం జెంటిల్ వార్మప్ ఎక్సర్సైజ్ లాంటివి చేసుకుంటుండాలి. ఇంటికి వచ్చిన వెంటనే ఆ ల్యాప్టాప్ మీద కూర్చొని ల్యాప్టాప్ని తీసుకుని సోఫా మీద ఆక్వర్డ్ పొజిషన్లో కూర్చుని ఆపరేట్ చేయడం కానీ, లేదా మంచం మీద పడుకుని చేయడం కానీ, లేదా పడుకుని కొంతమంది టీవీ చూస్తూ ఉంటారు, లేదా కొంతమంది ఎక్కువసేపు సోఫాలో ఆక్వర్డ్ పొజిషన్లో కూర్చుని టీవీలు చూడడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే వాడి స్థాయికి లేదా వాడి శరీర స్థాయికి తగినట్టు కాకుండా ఇంకా ఎక్కువ పని చేస్తారంటే వాళ్ళకి రకరకాల కారణాలు, ఇంట్లో ఒక్కళ్ళే పని. ఇప్పుడు ఎస్పెషల్లీ స్త్రీలు ఉన్నారు, అందరూ కూడా సర్వెంట్ మేట్స్ అపాయింట్ చేసుకోలేరు. వాళ్ళు ఏం చేస్తారంటే నేను చేసేసుకుంటే సరిపోదు కదా అంటారు. వాళ్ళు చేయగలిగినంతే చేయాలి, చేయకపోతే కొంత రెస్ట్ తీసుకొని చేయాలి తప్ప కంటిన్యూస్గా గంటలు తిరగబడి ఇల్లు ఊడ్చడం, లేదా బట్టలు ఉతుక్కోవడం, లేదా మాప్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే ఈ నొప్పులు వస్తూ ఉంటాయి. కాఫీ, టీలు, కోలా పానీయాలు, జంక్ ఫుడ్స్ ఇవన్నీ ఇవాళ యువతరం జీవితాల్లో విడదీయరాని భాగాలుగా మారిపోయాయి. ఎముకలకు పుష్టినిచ్చే కాల్షియం శోషణ అన్నది బాగా తగ్గిపోతోంది. దీంతో కాల్షియం లోపించటంతో చాలామంది యువతలో ఎముకలు తగినంత దృఢంగా ఉండటం లేదు. దీనికి తోడు గంటల కొద్దీ చల్లటి ఏసీ గదుల్లో గడపటం వల్ల వారిలో ఎముకలకు కీలకమైన విటమిన్ డి కూడా లోపిస్తోంది. జంక్ ఫుడ్కి బానిసలుగా మారటం వల్ల B12 వంటి విటమిన్ లోపాలు బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఎలర్జీల నుంచి ఉపశమనం కోసం యాంటీ హిస్టమైన్ మందుల్ని, స్టెరాయిడ్లను మితిమీరి వాడటం, ఇవన్నీ యువత వెన్నుకు శాపాలే అంటారు డాక్టర్లు. ఈ మధ్యకాలంలో ఎలర్జీస్ ఎక్కువ పెరగడం వల్ల చాలామంది పేషెంట్లు ఈ ఎలర్జీస్ తగ్గడానికి తొందరగా రిజల్ట్ రావడానికి ఏంటంటే డాక్టర్ గారి సలహా లేకుండా, మనకు అన్ఫార్చునేట్గా ఏంటంటే మనకి డ్రగ్ కంట్రోల్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల మనం ఏ మందు కావాల్సిన చాలా వరకు మందులు మెడికల్ షాపుల్లో చెప్తే ఇచ్చేస్తున్నారు. తెలియక చాలామంది అంటే తగ్గుతున్న ఆశతోటి, లేకపోతే ఒక వేరే సలహా పక్కనుండే వీళ్ళ వాళ్ళ సలహాతో స్టెరాయిడ్ మందులు తీసుకోవడం వల్ల ఏంటంటే వెన్నుపూస వీక్ అవడం. ఈ మధ్యకాలంలో కొంచెం ఈ హైపోథైరాయిడ్ కేసులు కూడా ఇక్కడ ఈ ఆస్తమాలు అయి పెరగడం వల్ల, సాధారణంగా ఆస్తమా వచ్చిన రోగుల్లో ఫస్ట్ 5 yearsలోనూ హైపోథైరాయిడిజం అంటే ఇక దానికి కారణం ఏంటంటే ఇంకా ఎస్టాబ్లిష్ చేయలేదు. కానీ ఈ మధ్య కొత్తగా థియరీ ఏంటంటే బ్రాంకియల్ ఆస్తమా బారిన పడిన వాళ్ళు ఎక్కువ మందిలో ఒక 5 సంవత్సరాల లోపు హైపోథైరాయిడిజం రావడానికి ఆస్కారం ఉందని చెప్పి ఒక కొత్త థియరీ మొదలైంది. ఇప్పుడు వీళ్ళలో ఈ నొప్పులు, ఎస్పెషల్లీ ఈ నడువు నొప్పి, మెడ నొప్పి ఎక్కువ ఉంటున్నాయి. గంటల తరబడి వాహనాలను నడపటం,
ఎక్కువసేపు కూర్చుని పని చేయడం అనేది ఇవాళ యువత వెన్నుకు శాపంగా మారుతోంది. ఎక్కువ దూరాలు డ్రైవింగ్ చేయటం, ఎక్కువసేపు కుర్చీకి అతుక్కుని పని చేయటం అనేవి వెన్నెముకపై ఎలా భారాన్ని పెంచుతాయో ఒక చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం.